ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఏదైనా చెయ్యాలి అంటే అదేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డరా దాటి రాకూడదని మీరు ఫీల్ అవ్వడానికి. అయినా నన్ను ఇప్పుడు ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీరంత ధైర్యం చెయ్యరని కూడా నాకు తెలుసు. పడుకోండి. హలో మేడం, ధైర్యం లేక కాదు మేడం, నాకు అలాంటి ఉద్దేశం లేక. ఓహో, థ్యాంక్స్. మీరు మాట మీద నిలబడే రకం కాదని నాకు తెలుసు. ఈరోజు ఒక్క రాత్రైనా నిలబడతారేమో చూస్తా. చూద్దాం. పిల్లో ఆ బ్లాంకెట్ కూడా తీసుకోండి. అమ్మాయి చల్లో అంటూ నాతో వచ్చేసిందిలా, లైఫ్ అంతా నీతో ఉండే ప్రేముంది నాలోన, పిల్లేమో తుల్లి తుల్లి నన్ను అల్లేసిందిలా, నీ కోసం మళ్ళీ పుట్టే పిచ్చుంది నీ పైన. ఐ లవ్ యూ అంటూ నా గుండె కొట్టుకుందే, నా హరి హరి అంటూ నీ పేరే పలికిందే. ఏమైందో ఏమో గానీ చెడిపోతున్నా, నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా, నీ కోసం నన్నే నేను వదిలేస్తున్నా, నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నా మొగుడితో ఫస్ట్ టైం బెడ్ మీద పడుకున్నాను కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నీ ఏదో తెలివితేటలు నా దగ్గర చూపించుకో. అడి తిరిగి పడగా. నేను పడుకోను, మీరే పడుకోండి. ఎక్కడ దొరికావే నాకు? చలో చలో అని నీతోనే వస్తూ ఉన్నా, ఏవైపైన పదా పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా, ఇదే నిజం కదా. ఓ బేబీ వేలా, నీ వల్ల ఎన్నో ఎన్నో నాలో మారనే, నన్నే మార్చనే. ఏ బేబీ బసే, నువ్వంటే నన్నే మించే ఇష్టం నాదిలే, దునియా నీలే. ఏమైందో ఏమో గానీ చెడిపోతున్నా, నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా.
ఏం చేస్తున్నావు? ఏసీ రిమోట్ కనిపించిందా? వస్తున్నాను. స్కాన్ చేసేసాను, కనిపించింది. ఈ రాక్షసి పడుకోగానే తీసుకొని వస్తాను. గ్రీష్మ గెస్ట్ రూమ్లో పడుకుంది. ఇక్కడ తాళి కట్టిన పెళ్ళాం ఒక్కసారి కమిట్ అయితే ఎలా ఉంటుంది? Yes. ఏ మందమేనిది, ఎప్పుడు లేంది నా పక్కన పడుకుంది. చెయ్యేస్తుంది, కాలేస్తుంది. ఇది నిజంగా నిద్రపోతుందా లేక హింటిస్తుందా? టెస్ట్ చేద్దాం. కాలేసి చూద్దాం. అయినా కామ్గా ఉంటే హింటిస్తున్నట్టు చూద్దాం.
గ్రీష్మ 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 నేనేం చేయలేదు గ్రీష్మ. తనే నా మీద చెయ్యి కాలు వేసింది అంతే. తను చెయ్యి కాలు వేస్తే నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని నడు మీద చేవేస్తావా? అయ్యో అలా ఏం లేదు గ్రీష్మ. ఇదిగో నీకోసం ఏసీ రిమోట్ తీసుకొచ్చాను. పద పడుకో, పద పద పద. అమ్మయ్యా, మిషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు. ఇటీవ గ్రీష్మ ఏసీ ఆన్ చేయడం రాదు. వచ్చిందా? ఆగు. చూడు, గుడ్ నైట్ గ్రీష్మ. ఆగు ధ్రువ. నన్నిక్కడ పడేసి నువ్వు ఏసీ రూమ్ లో పడుకుందాం అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడే సోఫాలో పడుకో. ఇక్కడ ఇక్కడ సోఫాలోనా? అవును, ఈ సోఫాలోనే పడుకో. ఏ కిందకి వెళ్ళి మళ్ళీ చేయి వేద్దాం అనుకుంటున్నావా? పడుకో. సరే ఇక్కడే పడుకుంటానులే, నువ్వు పడుకో పడుకో. అమ్మా, అబ్బా, నా ఇంట్లో నా రూమ్లో ఏసీ ఆన్ చేసుకుని నువ్వు చిల్ అవుతూ పడుకుంటే నేను మాత్రం ఈ దోమల చేత కుట్టించుకుంటూ ఏసీ లేకుండా పడుకోవాలి. ఏం స్కెచ్ చేసావే? నువ్వు కాలు చేయి వేసినప్పుడే నాకు అనుమానం రావాల్సింది. నా కర్మ. నువ్వు కంచువే, మామూలు కంచువి కాదు, పరమ కంచు.
వామ్మో, ఇదేం గురకరా బాబోయ్, కుంభకర్ణుడి కజిన్ సిస్టర్లా ఉంది. అబ్బా, ఇక నా వల్ల కాదు. రాత్రి మా ఇద్దరికి కావాలని గొడవ పెట్టావు కదూ. నేను పెడితే మీరు గొడవ పడరు కదా. మీకు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే గొడవ పడతారు. ఒప్పుకోవాలి వసుంధరా, నువ్వు చాలా తెలివైన దానివి. ఏదైనా అనుకుంటే చేస్తావు కదా. కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా కరెక్ట్ టైంకి తెలుసుకున్నావు. ఇంకేంటి మరి, ఇంటి నుంచి ఎప్పుడు వెళ్తావు? నువ్వు తెలివైన దానివైతే నేను మొండిదాని వసుంధరా. తెలివైన వాళ్ళు ఎప్పుడూ గెలవాలని లేదు, కాని మొండివాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. మితిమీరిన మొండితనం వల్ల జీవితాలు నాశనం చేసుకున్న చాలా మందిని చరిత్ర మర్చిపోదు. అయినా కొంతమంది మారరు. ఏదైనా మంచికి దారితీనిది యుద్ధానికే దారితీస్తుంది. నాతో యుద్ధం చేసి గెలుద్దామనేనా వసుంధరా? నీలాంటి వాళ్ళు యుద్ధాలు కేవలం గెలుపు కోసమే చేస్తారు. చివరకు ఎందుకు పోరాడారో అది మీకు కూడా అర్థం కాదు. నాలాంటి వాళ్ళైతేనా సాధించడానికి చేస్తారు, అది సాధించేంత వరకు వదలరు. అందుకే మధ్యలో ఏం జరిగినా చివరిగా విజయం మాత్రం మమ్మల్నే వరిస్తుంది. చాలా మాటలు నేర్చుకున్నావు వసుంధరా. ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నాకు ముచ్చటేస్తోంది. చాలా మాటలు నేర్చుకునేలా చేసావు కదా నువ్వు. అందుకే నీ ముచ్చట్లు నాకు తీర్చాలి అనిపిస్తోంది. అస్సలు తగ్గటం లేదుగా. నేను తగ్గాలి అనిపించేలా అస్సలు నువ్వు ప్రవర్తించట్లేదు కదా. ఒకప్పుడు నీతో నాకు పోటీ ఏంటి, నువ్వు నా దరిదాపుల్లో కూడా ఉండవు అనుకున్నాను. పర్లేదే, 10 మెట్లెక్కావు. ఇప్పుడు నీతో నేను పోటీ పడదామనుకుంటున్నాను. ఎప్పటికీ నిన్ను నాకు పోటీ అనుకోను గ్రీష్మ. ఎందుకంటే నీ ప్రతి ఆలోచన నిన్ను 100 మెట్లు దించుతుంది. ఎప్పటికైనా నీ ఆలోచనని మార్చుకో గ్రీష్మ. పోటీ పక్కన పెడితే కనీసం పరువైనా మిగులుతుంది. ధృవాసర్కి దూరంగా ఉండు. నేను దూరంగా ఉన్నంత మాత్రాన నీకు దగ్గరవుతాడు అనుకుంటున్నావా? కానీ ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో ఒక లాజిక్ నచ్చింది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోతేనే గొడవ పడతారని. ఆ మాట నిజమే. ఈ రోజు నుంచి ఇద్దరం ఎంత నమ్మకంతో కలిసుంటామో చూడు. అయినా ఇలా ఎన్ని రోజులు ఆపుతావు వసుంధరా? ఈ రోజు రాత్రి కూడా నీ దగ్గరికి ధ్రువని రాకుండా చేస్తాను. ఆ పని చెయ్యేసి కాలేసి బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వేసవని చెప్పాడు? ఇందాకే కదా నమ్మకంగా ఉంటాను అన్నావు. మరి ధ్రువ చెప్పింది నమ్మకుండా నేను చెప్పింది నమ్ముతున్నావేంటి? గ్రీష్మ, మళ్ళీ చెప్తున్నా, మీరు కలిసి ఉండాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఈ మాట అండర్లైన్ చేసుకో. ధ్రువ, గ్రీష్మ, వెళ్ళి తెల్ల చీర కట్టుకోపో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, గ్రీష్మ, ఈ తెల్ల చీర నీకోసమే పుట్టినట్టుంది. ఇప్పుడు గ్రీష్మకి ఫస్ట్ సర్ప్రైజ్ ఇస్తాను. తర్వాత
మీకు తనిస్తుంది